జన్మనా జాయతే శూద్రః, పుట్టినప్పుడు అందరూ శూద్రులే అని అంటారు. జన్మనా జనయతే ద్వేషః, ఇది తులసక్క గారి గురించి చెప్పాలి. పుట్టుకతోటే ద్వేషం ఆమెలో వెల్లివిరిసింది. కానీ విషయాన్ని చెప్పడంలో మాత్రం అక్కయ్య గారి మేధావిత్వం అద్భుతం. ముందు చాలా బాధ గొలిపేలాగా, జాలి గొలిపేలాగా చెబుతారు. అందులో అక్కయ్య గారిని ఎవరు తప్పుపడడానికి లేదు. అక్కడ విషయ సమాచారం మొత్తం ఇస్తారు. అందులోంచి ఎలా మోడీ మీద బురద చల్లాలి అన్నది మేడం గారు డాక్టరేట్ చేశారు. మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మోడీ అంటే మోడీ ఒక్కడే కాదు, ఆయనతో ఉన్న వ్యవస్థలన్నీ మోడీతో సమానమే. అంటే మిలిటరీ, ఇంటెలిజెన్స్, సెక్రటేరియట్ అన్నీ పహల్గాంలో జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటిగా ఈ పాటికి మీకు చేరి ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో నేను ఎక్కువగా మీకు సమాచారం ఇవ్వదలుచుకోలేదు. ఆ విషయం అడ్డు పెట్టుకుని మన తులసక్క గారి విష స్వేదనం ఏ లెవెల్లో ఉందో మాత్రం చూపించాలనుకుంటున్నాను. రీసెంట్ టైమ్స్ లో జరిగిన అతిపెద్ద టెర్రరిస్ట్ అటాక్ ఇది. ముంబై టెర్రర్ అటాక్ తర్వాత మళ్ళీ సాధారణ ప్రజల మీద జరిగిన చాలా పెద్ద అటాక్ ఇది. విషయ పరిజ్ఞానము అన్నాను కదా, అంటే ఇదే. సాధారణ పౌరుల మీద ముంబై దాడులు జరిగాయి కదా, ఆ తర్వాత జరిగిన అతిపెద్ద దాడి ఇదే. ఎవరి మీద? సాధారణ పౌరుల మీద. అలాగే పుల్వామా అటాక్ లో 40 మంది సైనికులు చనిపోయిన అటాక్ తర్వాత జమ్మూ కాశ్మీర్ ల్యాండ్ మీద జరిగిన చాలా పెద్ద టెర్రర్ అటాక్ ఇది. జమ్మూ కాశ్మీర్లో పుల్వామా దాడి తర్వాత ఇదే అతిపెద్ద అటాక్. ఈ దాడికి కారణం ఏంటి అంటే ఇక్కడ దాకా చాలా మాట్లాడారు, అవన్నీ మనకి అప్రస్తుతం కనుక కట్ చేశాను. ముందే చెప్పాను ఆ విషయం. మొదలెట్టేశారు తమ దాడి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నుంచి, లష్కరే తోయిబా నుంచి జస్ట్ 4-5 రోజుల ముందు మన దేశానికి తీవ్రమైన హెచ్చరికలు రెండొచ్చాయి. We will not leave our Kashmiri brethren in their heroic struggle what they are waging against the Indian occupation. इंशाअल्लाह गोलियों की पुछार से हम तुम्हारी गर्दनों को भी काटेंगे और शहादा की कुर्बानियों की लाज रखेंगे. అక్కయ్య గారు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఈ దాడులకు కారణం ఏమిటి అంటే మనం హిందువుల్లా మామూలు మనుషులం కాదు, జమ్మూ కాశ్మీర్లో హిందువులు ఉండడానికి వీల్లేదు అని పాకిస్తాన్ మిలిటరీ బాస్ అలాగే ఒక టెర్రరిస్టు నాయకుడు మాట్లాడారు. ఆ విషయం మీద అక్కయ్య గారు ఎక్కడికి తీసుకెళ్తున్నారో చూడండి. ఆ 2 హెచ్చరికల్ని కూడా నిజంగా సీరియస్ గా తీసుకున్నారా లేదా? మేము రక్తపు టైర్లు పారిస్తాము అని చెప్పి తీవ్రమైన ప్రకటనలు వచ్చినా కూడా మన దేశ ఇంటెలిజెన్స్ అలర్ట్ అయ్యిందా? కేంద్ర ప్రభుత్వానికి ఆ సమాచారాన్ని క్లియర్ గా చేరవేసిందా లేదా? వాళ్ళు అంత గట్టిగా అలా మాట్లాడినప్పుడు దాంట్లోంచి ఇంటెలిజెన్స్ గ్రహించిందా లేదా? కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగము ఇంటెలిజెన్స్ తీసుకుంటే ఆ తీసుకున్న విషయాన్ని ప్రభుత్వానికి ఇచ్చిందా లేదా? ఈ 2 ప్రశ్నలు వేస్తున్నారు. అంటే చెప్పకనే చెబుతున్నారు కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగాలు ఫెయిల్ అయ్యాయని, లేకపోతే వాళ్ళు సమాచారం ఇచ్చినా సరే కేంద్ర ప్రభుత్వం దాని మీద ఏ విధమైన చర్య తీసుకోకుండా నిద్రపోతుంది అని చెప్పడానికి అమ్మగారు తెగ ప్రయత్నిస్తున్నారు. జరిగింది అత్యంత పాశవికమైన, క్రూరమైన ఉగ్రవాద దాడి. అవునమ్మా, చాలా క్రూరమైన ఉగ్రవాద దాడి అమ్మా ఇది. మతోన్మాద దాడి. అవునమ్మా, మతోన్మాద దాడేనమ్మా. ఇలాంటి దాడులకు పాల్పడే వాళ్ళు కనీసం మనుషులు కాదు. అవునమ్మా, నిజమేనమ్మా, వాళ్ళు కనీసం మనుషులు కాదమ్మా, రాక్షసులు. మానవ రూపంలో ఉన్న ఇలాంటి రాక్షసుల్ని కఠినంగా శిక్షించాల్సిందే. అవునమ్మా, నిజంగానే చెప్పారు, ఖచ్చితంగా శిక్షించాల్సిందేనమ్మా. అయితే జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి దాడి జరగడానికి కారణం ఏంటి? ఎక్కడ సెక్యూరిటీ వైఫల్యం చెందింది? ఈ ఘటన అతిపెద్ద నిఘా వైఫల్యం. 15 నిమిషాల పాటు అంత విచ్చలవిడిగా కాల్పులు జరుపుతుంటే ఈ దాడిని అక్కడున్న వాళ్ళు ఎవరు కూడా ఎందుకు గుర్తించలేకపోయారు? ఎందుకు ప్రతి దాడి చేయలేకపోయారు? వీళ్ళలో ఒక్కరిని కూడా ఎందుకు మట్టు పెట్టలేకపోయారు? ఈ మాట కోసమే నేను ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఇంటెలిజెన్స్ విభాగం ఫెయిల్ అయిపోయింది, మిలిటరీ ఫెయిల్ అయిపోయింది, BSF ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయినాయా లేకపోతే వాళ్ళు కొమ్మక్కైపోయారా? కొమ్మక్కైతే ఈ 3 వ్యవస్థలైనా బీజేపీ, మోడీ కూడానా? ఇటువంటి అనుమానాలు ఈ వీడియో చూసే వాళ్ళకి అందరికీ రావాలి. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు టెర్రర్ ఫ్రీగా మారింది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వల్లే ధైర్యంగా టూరిస్టులు అందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్తున్నారు. ఈ అటాక్తో అది అబద్ధం అని తెలిసిపోయింది. జమ్మూ కాశ్మీర్ టెర్రర్ ఫ్రీ అని మోడీ అసత్య ప్రచారం చేసి అమాయకులను అక్కడికి ఆహ్వానించి వాళ్ళు అక్కడ అమరులు అయ్యేలా చేశాడు. ఈ మరణాలకు కారణం కేవలం మోడీ మాత్రమే. ఈ మాట మీకు అనిపిస్తుందా? ఆ మాట ఏంటంటే ఆ ధైర్యం మీద ఇప్పుడు ఉగ్రవాదులు చాలా గట్టి దెబ్బ కొట్టారు. చూశారు కదా, జమ్మూ కాశ్మీర్ టెర్రర్ ఫ్రీ అని మోడీ అనకుండా ఉంటే ఎంత జరిగేది కాదు. మోడీ అబద్ధం చెప్పడం వల్ల
ప్రజలందరూ అక్కడికి ధైర్యంగా వచ్చారు. వాళ్ళు వచ్చారు అన్న ధైర్యంతో ఈ ఉగ్రదాడి జరిగింది. అది అక్కయ్య గారు చెప్పేది. జమ్మూ కాశ్మీర్ టూరిజాన్ని అంతా కూడా ఒక్కసారిగా కింద పడేసేలాంటి దాడిది. అదేంటమ్మా ప్రత్యేకించి చెప్తావు? అదే కదా వాళ్ళ ప్లాను. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే అభద్రతలోకి అంతా వెళ్ళిపోయారు ఈ దాడి తర్వాత. అందుకే అక్కడున్న యూత్ రోడ్ల మీదకి వచ్చి మా జీవితాల మీద దెబ్బ కొట్టారు, మాకు న్యాయం చేయండి అని చెప్పి ఆందోళనకు దిగారు. అమ్మా నాకు తెలియక అడుగుతాను, ఉగ్రవాదులు అక్కడ కాపు కాసి ఈ పని చేశారు అంటే లోకల్స్ ప్రమేయం లేకుండానే జరుగుతుందా? లోకల్స్ నుంచి సపోర్ట్ లేకుండానే జరుగుతుందా? ఇక్కడ వాళ్ళ కడుపుల మీద వాళ్లే కొట్టుకున్నారు తల్లి. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఇవాళ అంటే ఏప్రిల్ 23వ తేదీన చాలా పార్టీలు బంద్కు పిలుపునిచ్చాయి. లోకల్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా బంద్కు పిలుపునిస్తే రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయి. ఒకటి కావాలి అంటే ఇంకొకటి కోల్పోవాలి తల్లి. మతోన్మాదులకు ఆశ్రయం ఇచ్చినప్పుడు ఇటువంటి కష్టాలు భరించాలి. మరి ఈ దాడి తర్వాత రిపబ్లిక్ టీవీలో ఆర్నబ్ గోస్వామి చేసిన చర్చలో ఒక రిటైర్డ్ ఆర్మీ జనరల్, ఆయన పేరు బక్షి, ఆయన కొన్ని కీలకమైన ప్రశ్నల్ని లేవనెత్తారు. అవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కోవిడ్ తర్వాత 3 ఏళ్ల పాటు ఆర్మీ రిక్రూట్మెంట్లు చేయలేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. డబ్బు సేవ్ చేసే పేరుతో 1,80,000 మంది సైనికుల్ని తగ్గించేశారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఘటనలకు ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని చెప్పి గతంలో ఆ ప్రాంతంలో పనిచేసిన వ్యక్తిగా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. కేవలం అక్కయ్య గారికి ఇటువంటి మాత్రమే దొరుకుతాయి. ఆయన చెప్పిన దాంట్లో ఆక్రోశం ఉంది, బాధ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయన ఏం చెప్పారో కూడా మనం ఒకసారి విందాం. During COVID, this army, for 3 years, there was no recruitment. Our forces were cut down by 1,80,000. Who did it? You saved money. You saved money to get these people killed, damn you. I fought in Kishtwar. 3 years, Arnab. We had that area totally under control because somebody felt manpower is not needed. Damn you! It's needed if you want to fight in the mountains. It's needed if you want to fight the terrorists in hills and mountains and jungles. It is needed if you've got a Bangladesh pain in the neck now, in addition to China and Pakistan. Open the lines. Which genius chose to cut this army down? Which genius chose to cut the size of this army? కరెక్టే. ఈ రిటైర్డ్ అధికారి వెర్షన్ ఇది. దీని మీద మిలిటరీ అధికారులు ఏం చెప్తారో మనం చూద్దాం. మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి, వాడేదో చేస్తాడు అని ఆకలి, దప్పులు, నిద్ర, కష్టాలు అన్నీ వదులుకొని అలా కాపలా కాస్తూ ఉండడం ఆ అధికారికి తెలుసు. వాళ్ళు విపరీతమైన షెల్లింగ్, అదే కాల్పులు జరుపుతూ ఉంటే మేమేం చెయ్యాలి అని ఢిల్లీకి ఫోన్ చేసి వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఎదురు కాల్పులు కాల్చేవారు, లేకపోతే లేదు. వేల మంది సైనికులు అక్కడ కాపలా కాస్తున్నా వాళ్ళు ఏదో బొక్కలోంచి దూరి దేశంలోకి వచ్చి విపరీతమైన దారుణాలు చేసి వెళ్ళిపోతూ ఉండేవారు. నిజానికి విదేశాంగ విధానం ఎలా ఉండాలి? మనం కాపలా కాస్తున్నా వాళ్ళు వచ్చి వెళ్ళిపోవడం కాదు, మనం అక్కడ కాపలా కాయకపోయినా సరే లోపలికి రావడానికి వాళ్ళకి ఫ్యాంకులు తడిచిపోవాలి. అది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. చదువుకున్న వాళ్ళుగా, బాధ్యత గల పౌరులుగా ఇలాంటి దాడులు జరిగినప్పుడు వెంటనే మనం అడగాల్సింది సెక్యూరిటీ వైఫల్యాల గురించి. అదేంట్రా ఎదవల్లారా, ఒత్తులెట్టుకొని ఓళ్ళలో తిరుగుతారు. ఈ వైఫల్యాల గురించి మోడీని చొక్కా పట్టుకు ప్రశ్నించాలి కదా. అక్కయ్య గారు చెప్తున్నారు ఆ పని చేయాలి, కానీ కొవ్వొత్తులట్టుకు రోడ్ల మీద తిరుగుతారేంట్రా? యాత్రికులు యాత్ర చేయడానికి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు కూడా చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ 5 లక్షల మంది ఇదే రూట్లో యాత్రికులంతా కూడా ప్రశాంతంగా వెళ్ళి మంచుకొండల్లో శివుని దర్శనం చేసుకొని వచ్చారు. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని చెప్పి భారీగా టూరిస్టులు వస్తున్నారు. ఇలాంటి టైంలో మళ్ళీ ఎలాగైనా సరే జమ్మూ కాశ్మీర్లో అలజడి సృష్టించాలి, ఉనికిని చాటుకోవాలి అని చెప్పి అత్యంత వ్యూహాత్మకంగా చేసిన దాడిది. ఎవరికన్నా వీలుంటే ఈ విషయం కొద్దిగా మోడీకి చెప్పండిరా, ఇంకా అడిగి తెలియదు అనుకుంటా. జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్ట్ అటాక్ చేసింది మేమే అని చెప్పి ద రెసిస్టెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ క్లెయిమ్ చేసుకుంది. ఇది లష్కరే తోయిబా అనుబంధ సంస్థ. లష్కరే తోయిబాలో కమాండర్ గా పనిచేసిన షేక్ సజ్జాద్ గుల్ ఈ టీఆర్ఎఫ్ స్థాపించాడు. ఈ 2023లో ఉపా చట్టం కింద ఈ సంస్థని ఉగ్రవాద సంస్థగా కేంద్రం ప్రకటించింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. టూరిస్టుల మీద ఈ స్థాయిలో దాడి జరగడం వెనుక ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ వైఫల్యం ఉందా లేదా ఇది తెలుసుకోవాలి అంటే మారిన జమ్మూ కాశ్మీర్ పరిస్థితుల్ని ఒకసారి క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాలి. వంట వార్చడంలో అక్కయ్య గారు సూపరు, అన్నీ కరెక్ట్గానే ఉన్నట్టుంటాయి. శివరాఖరికి మన ఒళ్ళు సల కాగిపోయి మోడీని ప్రభుత్వాన్ని ద్వేషిస్తాం, అంత చక్కగా వంట వండుతారు.
2019 ఆగస్టు 5వ తేదీన కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. కేంద్రం రాష్ట్రపతి పాలన పెట్టి ఆందోళనలు చేసిన రాజకీయ పార్టీల నాయకులను గృహ నిర్బంధంలో పెట్టి భారీగా ఆర్మీని అక్కడ మోహరించి పెట్టింది చాలా కాలం పాటు. ఎంతకు అది తప్పంటావా? అంటే వాళ్ళు అల్లర్లు చేస్తుంటే ఆపక్కర్లేదంటావా? ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పని పరిస్థితుల్లో 2024లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. జమ్మూ కాశ్మీర్లో అప్పటి ప్రత్యేక పరిస్థితులు కోర్టుకు తెలుసు. అయినా కానీ మీ వాదనలకు లొంగిన సుప్రీంకోర్టు ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాలి అని ఆర్డర్లు ఇచ్చింది. తప్పదు కదా, అయినా నిర్వహించారు. కేంద్ర హోంశాఖ టెర్రరిస్ట్ అటాక్స్ బాగా తగ్గాయి అని చెప్పి గతంలో ప్రకటించింది. 2019లో 153 టెర్రరిస్ట్ అటాక్స్ జరిగితే 2023 నాటికి ఈ దాడుల సంఖ్య 46కు తగ్గిపోయింది అని చెప్పి పదే పదే కేంద్రం ఇలా ప్రకటించింది. కేంద్రం ఇలా ప్రకటించింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో టూరిజం బాగా పెరిగింది అని చెప్పి కూడా మనకి లెక్కలు చెప్తున్నాయి. టూరిజం పెరిగింది అంటే శాంతి భద్రతలు పెరిగాయి అని అర్థం. ఇది మనకి కడుపు మంటగా ఉంటుంది కదా. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఇలా పెద్ద పెద్ద ప్రకటనల ద్వారా నిర్భయంగా టూరిస్టులంతా కూడా కాశ్మీర్ని విజిట్ చేయొచ్చు అని చెప్పి ప్రకటనలు చేశారు. भाजपा एक ऐसा जम्मू कश्मीर बनाने जा रही है जो जम्मू कश्मीर टेरर फ्री होगा और टूरिस्ट के लिए స్వర్గ హోగా. మరి ఇదేంటి టెర్రర్ ఫ్రీ అన్నావు, ఇప్పుడు ఏమైంది? అదే కదా మన మనసుల్లో మెదలాలి. ఎప్పుడు అల్లకల్లోలంగా ఉండే జమ్మూ కాశ్మీర్లో నార్మల్ పరిస్థితులు రావడం అనేది ఖచ్చితంగా టెర్రరిస్టులకి నచ్చదు. అందుకని అక్కడికి నార్మల్సీ తీసుకురాకూడదు, అంతేనా? జమ్మూ కాశ్మీర్ ప్రశాంతంగా ఉండడం అనేది పాకిస్తాన్కి అస్సలు నచ్చదు. అందుకే ఈ దాడికి సరిగ్గా 5 రోజులు, 5 రోజుల ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కశ్మీర్ మీద పాకిస్తాన్కు ఎప్పటికీ ఆశ చావదు, మాకు కశ్మీర్ అనేది మా జీవనాడి, ఏ శక్తి కశ్మీర్ను మా నుంచి వేరు చేయలేదు అని చెప్పి ఇలా ప్రకటించాడు. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein. It is our jugular vein. We will not forget it. And we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation. ఆర్మీ చీఫ్ చేసిన ఈ ప్రకటనలతో మన ఇంటెలిజెన్స్ వెంటనే అలర్ట్ అయి ఉండాలి. కానీ కాలేదు అంటే ఎక్కడో ఎవరో కుమ్మక్కయ్యారు అని మీకు డౌట్ వచ్చేలాగే ఉంది కదా. इंशाअल्लाह गोलियों की पुछार से हम तुम्हारी गर्दनों को भी काटेंगे और शहादा की कुर्बानियों की लाश. 2 ఉద్రేక ప్రసంగాలు చాలు ఉగ్రవాదులు కశ్మీర్లో మళ్ళీ దాడులు చేస్తారు అని చెప్పి మన కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ మన సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ అర్థం చేసుకుని అలర్ట్ అవ్వడానికి. కానీ అలా జరగలేదు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అలాంటి కామెంట్స్ చేసినప్పుడే కేంద్రం అలర్ట్ అయి ఉంటే ఇప్పుడు ఇంత ఘోరం జరిగేది కాదు అని చెప్పి చాలామంది రిటైర్ ఆర్మీ అధికారులు ఇప్పుడు బాహాటంగా చెప్తున్నారు, పోస్టులు చేస్తున్నారు. ఈ దాడి ఇంటెలిజెన్స్ వైఫల్యమా, లేదంటే భద్రతా సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడమే కారణమా, లేదంటే ఈ 2 కారణాల? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కానీ లష్కరే తోయిబా కమాండర్ కానీ చేసిన ఆవేశపూరిత ప్రసంగాల నేపథ్యంలో ఉగ్రవాద దాడులు జరుగుతాయి అని చెప్పి కేంద్ర హోంశాఖకు తన ఇంటెలిజెన్స్ హెచ్చరించిందా లేదా? ఒకవేళ హెచ్చరించి ఉంటే ఏమని హెచ్చరించింది? ఇంటెలిజెన్స్ రిపోర్టుల్ని కేంద్రం సీరియస్గా తీసుకుందా లేదా? అవి ఇప్పుడు బయటకు తెలియాలి. అంటే కేంద్ర ప్రభుత్వం అటువంటి వాటి మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో వీళ్ళకి చెప్తే వీళ్ళు చైనాకి పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ అందిస్తారా? మన మీద ఇలా దాడులు జరిగే ప్రమాదం ఉంది అని ఇంటెలిజెన్స్ విభాగాలు చెప్పినా సరే మోడీ ఏమన్నాడంటే జనాలు పోయారు, పోయిన తర్వాత వెళ్ళి 4 కన్నీళ్ళు కార్చి ఓ పూలదండ ఎత్తే సరిపోద్ది, దానికి ఇప్పుడు బోల్డ్ శ్రమపడడం ఎందుకు అన్నాడా? లేకపోతే మోడీ ఆల్రెడీ పాకిస్తాన్తో కుమ్మక్కి అయిపోయాడా? ఇటువంటి అనుమానాలు మనకి రావాలి. తులసమ్మ గారి కోరిక. బైసర్ వ్యాలీలో AK-47 గన్స్తో వచ్చిన ఉగ్రవాదుల్ని ఎవరు ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, అంతేనమ్మా? దాదాపు 15 నిమిషాల పాటు బుల్లెట్ల వర్షం కురిపించి ఇంతమందిని చంపేసి వాళ్ళు వెళ్ళిపోతే ఆ తర్వాత మాత్రమే అక్కడికి జవాన్లు చేరుకోగలిగారు. సైన్యం అలర్ట్ అవ్వడానికి ఎందుకు అంత సమయం తీసుకుంది? ఇది కూడా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే, అంతేనమ్మా? జస్ట్ ఒక్క తుపాకీ మోతతోనే ఎందుకు అందరూ అలర్ట్ అయిపోలేదు? అక్కడ ఎందుకు ఎదురుకాల్పులు జరగలేదు? ఇది కేంద్ర ప్రభుత్వం వైఫల్యమే. ఎందుకంటే ముంబై మీద టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు కూడా టెర్రరిస్టులను చాలా మందిని చంపేశారు మన వాళ్ళు, అక్కడ చుట్టుముట్టడం జరిగింది. అలాంటి కండిషను ఇక్కడ ఎందుకు లేదు?
ఈవిడికి బాగా తెలుసు తలని ఫ్రిడ్జ్లో దాచుకున్న వాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉంటారని. బొంబాయి మీద అటాక్ జరిగినప్పుడు వాళ్ళందరినీ చంపేశారు, మరి ఇక్కడ ఎందుకు చంపలేదు అంటుంది. బొంబాయి నిండా పోలీసులు ఉంటారు, మరి ఎక్కడ ఆ యాక్షన్ జరిగిన ప్రాంతానికి వెళ్ళాలంటే గుర్రాలు తప్ప మరో దారి లేని ప్రాంతం. దాన్ని బొంబాయితో పోలుస్తుంది ఈ వయ్యారి. ముందులోనే ఈ దాడిని బొంబాయి దాడితో పోల్చినప్పుడే అనుకున్నాను ఇటువంటి ఫిట్టింగ్ ఏదో పెడుతుంది అని. పర్యాటకులు అంత పెద్ద ఎత్తున వస్తుంటే చుట్టూ ఉండి వాళ్ళని కాపుగాయాల్సిన పరిస్థితులు అక్కడ ఎందుకు లేవు? వీటిలో ఏ ఒక్క ప్రశ్నకు కూడా ప్రస్తుతం పబ్లిక్ డొమైన్ లో ఆన్సర్స్ లేవు. సెక్యూరిటీకి సంబంధించిన వివరాలు పబ్లిక్ డొమైన్లో ఉంటాయా కియా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకాలం కేంద్ర ప్రభుత్వం ఏదైతే పైకి చెప్తూ వచ్చిందో అలాంటి పరిస్థితులు నిజానికి కాశ్మీర్లో లేవు అనేది అది అసలు మాట. ఈ మాట చెప్పడానికి ఎంతసేపు దగ్గర అరగంట పావుగంట కష్టపడిపోయింది మన కియా. ఇంత ఘోరమైన భద్రతా వైఫల్యాన్ని బట్టి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఘోరమైన భద్రతా వైఫల్యం ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది? ఇప్పుడు ప్రపంచమంతా కూడా కేంద్ర ప్రభుత్వం మోదీ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలని ఎదురు చూస్తుంది. అది అమ్మగారి కడుపు మంటగా ఉంది. మోడీ ఏదో చేసేస్తాడని భయపడుతుంది. అంటే ఈ వీడియో పెట్టే టయానికి తెలియలేదు అనుకుంటాను. ఆల్రెడీ తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసేసుకున్నారు. పాకిస్తాన్ మీద అణుబాంబులు వేయక్కర్లేదు, సింధు నది బాంబు వేసేశారు. చేసిన నేరానికి సరైన శిక్ష పాకిస్తాన్ అనుభవించి తీరుతుంది. పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్టుగా మరోసారి దాడి చేస్తుందా? ఏంటక్క అప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేయడం అన్నది మనకి ఇప్పటికీ బాధాకరంగా ఉందా ఏంటి? సోషల్ మీడియాలో కొంతమంది అయితే పాలస్తీనా మీద ఇజ్రాయెల్ ఎలా అయితే దాడి చేసిందో పాకిస్తాన్ మీద ఇండియా యుద్ధం ప్రకటించాలి అని చెప్పి పోస్టులు పెడుతున్నారు. అలాంటి పని చేయడానికి మోడీ నీకు ఎర్రి పప్పలా కనబడుతున్నాడా అప్ప? కానీ హింస ఎప్పుడు ఇంకొక హింసకు సమాధానం కాదు. ఎందుకు కాదు? ఒక దెబ్బేసినోడికి 4 దెబ్బలు ఎత్తే కనుక మళ్ళా నీకేసి చూడ, లేకపోతే రోజు వచ్చి నీ మీద దెబ్బేస్తూనే ఉంటాడు. హింసకు హింసే సమాధానం. అందుకే మా దేవుళ్ళందరి చేతుల్లోనూ ఆయుధాలు ఉంటాయి. ఈసారి మోదీ గవర్నమెంట్ యుద్ధం చేస్తుందా లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తుందా? ఇంటెలిజెన్స్ వైఫల్యం అనే ప్రశ్నకు ఏం సమాధానం చెప్తుంది అనేది వేచి చూడాలి. ఆ జవాబు నీకెందుకు చెప్తుంది? పాకిస్తాన్కి చెప్తుంది. జవాబు కావాలి అంటే పాకిస్తాన్ వెళ్ళి అక్కడి నుంచి అడుగక్క. జరిగిన దారుణానికి భారతీయులందరూ చింతిస్తున్నారు, దాని మీద ఆలోచిస్తున్నారు. అక్క మాత్రం ఆ వ్యవహారంలోంచి ఒక నేరాన్ని పసిగట్టారు, దానిని మోడీకి అంటగట్టడానికి చూస్తున్నారు. మోడీ మీద ద్వేషం అంటే భారత్ మీద ద్వేషం అనే అనుకోవాలి మనం. ఇలాంటి అక్కలు ఎందరో ఉన్నా సరే పాకిస్తాన్ని చెప్పుతో కొడతాడు మోడీ గారు. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.